ఈ సర్వైకల్ క్యాన్సర్ వస్తే దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? లక్షణాలు గురించి మనం డిస్కస్ చేస్తున్నాము అంటే ఆ స్త్రీకి ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ దాటిపోయింది అని అర్థము. ఓకే. బికాస్ అది ఫస్ట్ స్టేజ్లో ఏ అండ్ బి 2 కేటగిరీస్ ఉన్నాయి. ఏ కేటగిరీలో అయితే మనం పూర్తిగా దాన్ని క్యూర్ చేయొచ్చో ఎర్లీ స్టేజ్లో అసలు ఏ సిమ్టమ్ ఉండదు. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఒక గైనకాలజిస్ట్తో మీరు చూపించుకున్నా అది కళ్ళకి కనిపించదు, అది ఓన్లీ ప్యాప్ టెస్ట్లో కనిపిస్తుంది. ఓకే. సో నాకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చినా నేను క్యూర్ అయిపోవాలి అంటే మీకు అప్పటికి ఏ లక్షణాలు ఉండవు, మీరు పూర్తిగా నార్మల్గా ఉంటారు. ప్యాప్ స్మియర్ మటుకు చెప్తుంది మీకు మైక్రోస్కోపిక్ క్యాన్సర్ ఉంది, వెళ్ళి చూపించుకోండి అని. ఓకే. ఓకే. బట్ లక్షణాలు వచ్చినాయి అంటే ఆ ట్యూమర్ పెరిగింది అని అర్థము. అలాంటి పర్సన్కి పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ లేదా ఏదన్నా కలర్డ్ పింక్ కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ డిశ్చార్జ్, నడుం నొప్పి, పొత్తి కడుపులో నొప్పి అండ్ సెక్స్ చేసిన తర్వాత బ్లీడింగ్ అయిపోవడం. ఓకే. సో కలిసిన తర్వాత బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ వస్తే అది క్యాన్సర్ లక్షణము. అలానే అందరికీ ఉంటుంది అని కాదు, బట్ అలా ఉంటే మటుకు ఖచ్చితంగా వెంటనే వచ్చి చూపించుకోమంటాము. సో పీరియడ్ అప్పుడు కాకుండా మిగతా టైంలలో కూడా బ్లడ్ కలర్డ్ వైట్ డిశ్చార్జ్ ఉంటే అది ఈ క్యాన్సర్ లేదు అని మనం ప్రూవ్ చేసుకునే వరకు మనము రెడీగా ఉండాలి దాన్ని చూపించుకోవడానికి. ఓకే.